భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన జీవితంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అతను ఇప్పుడు మరోసారి పెళ్లిపీటలెక్కాడు. తన ప్రియురాలు సోఫీ షైన్ను ఫిబ్రవరి 21న వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా ఇప్పుడు పెళ్లి బంధంతో ఏకమయ్యారు లవ్ బర్డ్స్. శిఖర్ ధావన్, సోఫియాల వేడుకకు పలువురు టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు. అలాగే సినిమా తారలు కూడా వచ్చి నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం గబ్బర్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వివాహ వేడుకలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా తలుక్కుమంది. తన అందం, క్యూట్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్ సినిమాల్లో శంకర్ దాదా జిందాబాద్ మూవీ ఒకటి. అంతకు ముందు వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. హిందీలో విడుదలైన లగే రహో మున్నాబాయికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే శంకర్ దాదా ఎంబీబీఎస్ రేంజ్ లో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతోనే హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది కరిష్మా కోటక్. చిరంజీవి పక్కన తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆ తర్వాత తెలుగులో తిరిగి నటించలేదు కరిష్మా. కానీ హిందీలో కొన్ని సినిమాలు చేసింది. అలాగే పంజాబీ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. కేవలం సినిమాలోనే కాదు, పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ కరిష్మా కోటక్ సందడి చేసింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఈ బ్యూటీ స్పోర్ట్స్ ప్రాజెక్టర్ గాను మెప్పించింది. ఐపీఎల్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, ఆసియన్ ప్రీమియర్ లీగ్, 2019 క్రికెట్ వరల్డ్ కప్, తమిళనాడు ప్రీమియర్ లీగ్, లేటెస్ట్ టీ20 వరల్డ్ కప్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లకు కరిష్మా స్పోర్ట్స్ ప్రెజెంటర్గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్తో ఆమెకు పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో కరిష్మాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.